ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది చూస్ చేసుకున్నటువంటి ఎస్యూవీ కార్ ఏదైనా ఉందంటే అది హుండై నుంచి వచ్చినటువంటి క్రేటా అనమాట. సో క్రేటాలో ఆల్మోస్ట్ ఆల్ 12 వేరియంట్స్ అయితే ఉంటాయండి. ఈ 12 వేరియంట్స్లో నేను కింగ్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను అనమాట. కింగ్లో మాన్యువల్, ఇది టాప్ ఎండ్ అండి ఇది. సో దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా కవర్ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. సో హుండై క్రేటాకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి లాల చెరువులో ఉన్నటువంటి లక్ష్మీ హుండై షోరూమ్ దగ్గర అయితే ఈ కార్ యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. అసలు హుండై క్రేటా కింగ్ వేరియంట్లో ఏముంది, ఏంటి సంగతి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. మీకు ఉపయోగపడే, మీకు అవసరం అయ్యేటటువంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు అవసరం లేనటువంటి ఫీచర్స్ అయితే చాలా వరకు స్కిప్ చేయబడి ఉన్నట్టుగా నేను చూశాను. సో దీంట్లో మీకు నచ్చినటువంటి ఫీచర్ ఏదనేది వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే కామెంట్ చేద్దరు. కానీ ఇక హుండై క్రేటా అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి కాలు ఏవి పడితే ఫిల్మ్లు వేసేయకుండా ఆల్రెడీ యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్ వేయబడేటువంటి విండ్షీల్డ్ అయితే దీనికి వచ్చిందండి. అలాగే మనకి ఇక్కడ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రైన్ వైపింగ్ సెన్సార్స్, వర్షం పడిందంటే వైపర్స్ ఆన్ అయ్యేట ట్రైన్ వైపింగ్ సెన్సార్, అలాగే అడాస్ పనిచేయడానికి అక్కడ పైన ఒక కెమెరా సెన్సార్ అయితే ఉంది కనిపిస్తుంది కదా. అలాగే రాడార్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారండి. దాని తర్వాత ఇదే స్క్రీన్ మీద మనకి నైట్ అయ్యిందంటే ఆటో హెడ్లైట్ ఆన్ అయ్యేటట్టు, ఆటోమేటిక్గా హెడ్లైట్ ఆన్ అయ్యేటట్టు ఆ సెన్సార్ కూడా వచ్చిందనమాట. దాని తర్వాత కింద డాష్ క్యామ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, లైన్ డిపార్చర్ ఉంటుంది, లైన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, అలాగే కొలిజన్ వార్నింగ్ ఉంటుంది. ఈ వార్నింగ్లన్నిటికి సంబంధించి ఇక్కడ ఫ్రంట్ అయితే మనకు ఒక కెమెరా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ ఉన్నటువంటి ఫీచర్స్. దాని తర్వాత అంటే అడాస్ లెవెల్ 2 అయితే ఉందన్నమాట దీంట్లో లోపల. దాని తర్వాత ఫ్రంట్ హుడ్ అయితే చాలా లెంగ్దీగా అయితే ఉందన్నమాట. సో హెవీ బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి. సో క్రేటా అనేది బిల్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుందన్నమాట. సో దీంట్లో అయితే మనకి పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కావాలని ఉంటుంది, డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కావాలని ఉంటుంది. సో పెట్రోల్ అయితే మనకి ఎన్లైన్కి వెళ్ళిపోయాం అనుకోండి, క్రేటాలోన టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. లేదు మనం ఎన్లైన్ కాకుండా నార్మల్ క్రేటా తీసుకుంటే దాంట్లో న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది. అలాగే డీజిల్ తీసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నౌ డీజిల్ కార్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా ఆపేస్తున్నటువంటి క్రమంలో క్రేటా స్టిల్ ఇక్కడ మనకి డీజిల్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఎందుకని అంటే డీజిల్ కార్లు మనకి మంచి మైలేజ్ వచ్చేటట్టు ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్లు అయితే చెప్పుకోవచ్చు. సో దీంట్లో అయితే మనకి 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. 250 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ఇంజిన్. సో ఇప్పుడైతే ఇక ఫ్రంట్ అయితే ఇక్కడ లైటింగ్ సెటప్ అయితే చూసారు కదండి. సో దీంట్లో అయితే కంప్లీట్ కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. దాంతో ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కిందనైతే మనకి హై బీమ్, లో బీమ్ డిఫరెంట్గా అయితే స్ప్లిట్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట. ఇక మధ్యలో హుండై లోగో ఉంది. ఇక్కడ కెమెరా అయితే ఉంది కదా, ఇది మనకి 360 డిగ్రీ కెమెరా కోసం అని చెప్పేసి అనమాట. ఇది పార్కింగ్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. 360 డిగ్రీ వ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫ్రంట్ క్లియరెన్స్ కూడా ఈ కార్కి అయితే బాగానే ఉంటుంది. అలాగే కండెన్సర్, రేడియేటర్, ఇంటర్కూలర్ అన్నిటికీ ఫ్రీగా ఎయిర్ ఫ్లో జరిగేలా ఇక్కడ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో అయితే మనకి టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ అనమాట ఇది. సో దీనికి ఇంటర్కూలర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్కింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా గోడ దగ్గరికి పార్క్ చేస్తూ ఉండేటప్పుడు లోపలైతే ఇక్కడ చూస్తాను కదా స్క్రీన్లోన గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్లోకి అయితే చేంజ్ అయిపోతూ ఉంది. సో ఫ్రంట్ పార్కింగ్ కూడా దీనికైతే ఉందన్నమాట. సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి క్రేటా ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకుందాం అండి. సో సైడ్ ప్రొఫైల్లో కింగ్ వేరియంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది నేను వైట్ కలర్ అయితే తీసుకొని వచ్చాను. దీని లోపల టోటల్ గా 9 కలర్స్ అయితే ఉంటాయి. అంటే 8 కలర్స్ నార్మల్, కింగ్ లో నైట్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది 9వ కలర్. ఇక సైడ్ తీసుకుంటే ఓఆర్వీఎంస్ ఇలా ఉన్నాయి, బాడీ కలర్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కెమెరా కూడా వచ్చింది అనమాట. సైడ్ ఓఆర్వీఎం మీద కూడా కెమెరా అయితే వచ్చింది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి ఓఆర్వీఎం మీద కూడా వచ్చినాయండి. దాని తర్వాత ఇక వీల్స్ విషయానికి వచ్చేప్పటికి వీల్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట. 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. దట్ దీని లోపల మనకి 16 ఇంచెస్, 17 ఇంచెస్, 18 ఇంచెస్ వీల్ ఆప్షన్ అయితే ఉంది. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీని లోపల 18 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి. 215/55 ఆర్ 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల జేకే టైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత సస్పెన్షన్ తీసుకుంటే మ్యాక్ పర్సన్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారండి. ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేప్పటికి దీని లోపల కంప్లీట్ గా డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే వస్తుంది. ఇది వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది అనమాట. అండ్ దీంట్లో ABS, EBD, హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంటుందండి. ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం హైవేలో ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు ఈ టైర్స్ కూల్ అయ్యేలా వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ వెంటిలేషన్ నుంచి ఎయిర్ వచ్చి టైర్స్ అయితే కూల్ అవుతాయండి. కాబట్టి మనకి టైర్ పేలేటటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్న కార్లు అయితే లేదు, ఇప్పుడు టెక్నాలజీ. సో ఇక సైడ్ కూడా మనకి స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీల్ ఆర్చ్ కూడా ఈ విధంగా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 190 mm అయితే ఉంటుందండి. సో ఎలాంటి టెరెన్స్ లో సరే ఈజీగా తిరగలిగేటట్టు ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి కార్గా దీని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక డోర్ హ్యాండిల్స్ అయితే రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. కో ప్యాసింజర్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే వస్తుంది. మాన్యువల్గా కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు. దీని ఒక కీ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. ఇక హుండై క్రేటాలో ఈ విధమైనటువంటి కీ అయితే ఇచ్చారండి. సో దీంట్లో అయితే మనకి మాన్యువల్ కీ కూడా ఉంది. మాన్యువల్ కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇది మాన్యువల్ కీ. సో ఇప్పుడు ఈ కీలో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి లాక్ అనమాట. లాక్ చేసామంటే కార్ లాక్ అవుతుంది. అన్లాక్, సో అన్లాక్ చేసామంటే కార్ అన్లాక్ అవుతుంది అనమాట. ఓఆర్వీఎంస్ అయితే చూడండి
ఓవర్ వీమ్స్ అయితే ఆటో ఫోల్డబుల్, ఆటో ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో విషయం అయితే చెప్తానండి. మీ కార్ కింద కుక్కలు ఏమైనా ఉంటే పారిపోవడానికి అని చెప్పేసి ఇలా 2-3 సార్లు అయితే లాక్ చేసినప్పుడు మీకు అలారం అయితే వస్తుంది అనమాట. అండ్ కార్ లాక్ చేసినప్పుడు కార్ స్టార్ట్ చేయాలనుకోండి, ఇక్కడైతే హోల్డ్ ఫీచర్ ఉంది కదండి, ఇది అలాగ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కార్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అలాగే మీరు మొబైల్లో కూడా ఏసీ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్లూ లింక్ అని ఒక యాప్ కనెక్షన్ అయితే ఉంటుంది. దాంతో మీరు దీన్ని కనెక్ట్ చేసుకున్నారంటే ముందుగానే మీరు ఏసీ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. మొబైల్ త్రూగా మీరు కార్ని కూడా ఆన్ అయితే చేసేవచ్చు అనమాట. సో కంప్లీట్ మొబైల్ నుంచి మీరు కార్ని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది బ్లూ లింక్ యాప్ టాప్ ఎండ్లో మాత్రమే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇది టాప్ ఎండ్ కాబట్టి బ్లూ లింక్ యాప్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే కనెక్షన్ ఇస్తారనమాట. 3 years పాటు సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీ ఉంటుంది. ఈ విధంగా ఈ కార్లో కీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడైతే ఒకసారి ఇంజిన్ హుడ్ ఓపెన్ చేద్దామండి. ఇక్కడ లేవర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్రంట్ బానెట్ అయితే చూడండి ఎంత హెవీ అయితే ఉందన్నమాట. ఇంజిన్ నాయిస్, ఇది డీజిల్ ఇంజిన్ అయినప్పుడు కూడా నాయిస్ అనేది క్యాబిన్లోనికి ఏమాత్రం రాకుండా ఇన్సులేషన్ అయితే చేయబడింది అనమాట. అఫ్కోర్స్ మన ఎలకలు మరి దీన్ని ఉంచుతాయో ఊడుస్తాయో తెలియదు, జాగ్రత్తగా ఉంచుకోండి ఎలకలు దొరకకుండా. సో ఇక్కడ ఇంజిన్ అయితే ఈ విధంగా ఉన్నమాట. 1.5 లీటర్ CRDI టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్, 4 cylinder ఇంజిన్ అయితే వస్తుంది. 116 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 250 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. తర్వాత హెవీ బిల్ట్ క్వాలిటీ కూడినటువంటి కార్ అండి. కొనుక్కోండి, జాగ్రత్తగా వాడుకోండి కార్ని. ఇక సైడ్ ప్రొఫైల్లో కంప్లీట్ ఏరోడైనమిక్ షేప్ అయితే ఉంది, చూసారు కదండి. సో ఈ గ్లాస్ ఏరియా ఇదంతా కూడా చూసారు కదండి, చాలా బాగుందన్నమాట డిస్టెన్స్ అయితే. దాని తర్వాత రూఫ్ రేల్స్ అయితే చూడండి. సో ఇవైతే మనకి సెమీ ఫంక్షనల్ అయితే ఉంటాయన్నమాట. మరీ ఓవర్గా దీనిలో వెయిట్ పెట్టేసి మీరు నిలబడ్డారంటే కొంచెం ఇబ్బంది అని. దాని తర్వాత దీనిలో సన్ రూఫ్ అయితే ఉంటుందండి. పెనరామిక్ సన్ రూఫ్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగిందనమాట. సో పెనరామిక్ సన్ రూఫ్ అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చూసారు కదా ఎంత పెద్ద సన్ రూఫ్ అయితే ఇచ్చారో. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్లు అయితే రావడం జరిగిందండి. ఇక దాని తర్వాత టైల్ సెక్షన్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే షార్క్ ఫిన్ యాంటెనా అయితే ఇచ్చారండి పైన. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే వచ్చిందనమాట. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వచ్చింది. దాంతో డీఫాగర్ లైన్స్ అయితే వచ్చినాయి. వైపర్ వచ్చింది, వైపర్కి వాషర్ కూడా వస్తుందన్నమాట. దాని తర్వాత కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారండి. సో కనెక్టింగ్ టైల్ లైట్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అయితే కింద సీక్వెన్షియల్ అయితే లైట్ ఆన్ అవుతాయి. దాని తర్వాత కింద అయితే రివర్స్ లైట్ మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. దాని హుండాయ్ లోగో అయితే ఇక్కడ లోపల ఇక్కడ ఇంటిగ్రేట్ అయితే ఉందన్నమాట. సో బయటకి అయితే ఎంబోజింగ్ లేదు. ఇదంతా మనకి ఒక గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కింగ్ వేరియంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వేరియంట్ నేమ్ కింగ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే 4 ఇచ్చారు. రివర్స్ పార్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత స్కిట్ ప్లేట్ అయితే చూసారు కదా. సో మ్యాట్ ఫినిషింగ్ స్కిట్ ప్లేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. క్లియరెన్స్ కూడా చాలా క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. ఇక బ్యాక్ టైల్ లైట్ కింద కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. రిఫ్లెక్టర్ కాదు అది. ఇక టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దామండి. సో టైల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత 428 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వచ్చిందనమాట. లోపల కూడా ఒక స్పీకర్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ సీట్స్ అయితే 60-40 స్ప్లిట్ అయితే అవుతాయి అనమాట. చైల్డ్ సేఫ్టీ యాంకరేజ్ అయితే ఇక్కడ నుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో పార్సిల్ ట్రే అయితే చాలా పెద్ద పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు. దాని తర్వాత స్పేర్ వీల్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో స్పేర్ వీల్ అయితే మనకు 17 inches అయితే వచ్చింది. స్టీల్ వీల్ అనమాట ఇది. ఈ స్పేస్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా విపరీతమైన స్పేస్ అయితే వచ్చిందండి. ఇది మరి వీల్ బేస్ 8 feet 5 inches కదా. స్పేస్ అయితే బాగానే ఉంటుంది. క్రేటాలో కింగ్ మాన్యువల్ అండ్ డీజిల్ వేరియంట్ అయితే తీసుకొని వచ్చానండి. సో దీంట్లో అయితే మనకి 50 liters డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట. దాంతోపాటు మనం డెఫ్ కూడా వేసుకోవాలి. సో అంటే ఇది రీజనరేషన్ సిస్టమ్ కోసం అని చెప్పేసి, పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి యూరియా ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. యూరియా లెవెల్ కూడా మాకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో మీకు తర్వాత చూపిస్తాను లోపలికి వెళ్ళినప్పుడు. అదండి, ఇది ఒక 20 liters డెఫ్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓవర్ వ్యూ మీద కూడా చూసారు కదండి కెమెరా, అదండి. సో ఇప్పుడైతే మనం ఈ కార్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి సంగతి అని చెప్పేసి. ఫస్ట్ అయితే కో పాసింజర్ సైడ్ వెళ్దామండి. సో డోర్ అయితే ఓపెన్ చేద్దాం. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90 degrees వరకు అయితే డోర్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే ఉన్నాయండి. గ్రే కలర్లో లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రీట్మెంట్. ఇదంతా కూడా లెదర్ ర్యాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ లాగా మనం చేయి పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ప్రైవసీ కోసం అని చెప్పేసి అలాగే సన్ స్లైడర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది తర్వాత అయితే ఇక్కడ మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే 4 డోర్ల మీద ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఒకసారి. సో కో పాసింజర్ సైడ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సో లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ చాలా పర్ఫెక్ట్ అయితే ఉందన్నమాట. అండర్ థై సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది, ప్రాబ్లం లేదు. మరి అల్కాజార్లో ఉన్నంత అండర్ థై సపోర్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అది అవ్వదు. హెడ్ రెస్ట్, నెక్ పిల్లోస్ అయితే ఇచ్చారండి. క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. దాని తర్వాత ఇది 5-seater, బ్యాక్ సైడ్ అయితే 3 కూర్చోవచ్చు. సెంటర్ పాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ అయితే లేదండి. సో ఆర్మ్ రెస్ట్ అయితే ఉందన్నమాట. ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. ఇది కొత్త కారు, పీడీఐకి అయితే ఉంది కాబట్టి నేను తీయట్లేదు. సో సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే మనకి ఉంది. అలాగే ఇది 60-40 స్ప్లిట్ అనమాట. మీరు బూట్ స్పేస్ ఇంకా పెంచుకోవడానికి ఇది 40% స్ప్లిట్ చేసుకోవచ్చు, 60% కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు ల్యాప్టాప్ ఏదైనా పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడైతే ఒక ప్లేట్ అయితే ఇచ్చారండి. సో బాష్ మోడ్ కూడా ఉందండి. ఇక్కడైతే స్విచ్చెస్ ఉంటాయి. దీన్ని మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే పెట్టుకొని మనం లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు. ఓకే,
ఇది రిక్లైన్మెంట్ కోసం, ఇదేమో సీట్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవడం కోసం అని చెప్పేసి స్విచ్లు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో 8 స్పీకర్స్ 2 ట్వీటర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ బోస్ స్పీకర్స్, బోస్ సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడైతే మనకి గ్రాబ్ హ్యాండ్లు విత్ లైట్ అయితే ఒకటి ఇచ్చిందనమాట. ఇటు సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండ్లు లైట్ అయితే ఇచ్చారండి. చైల్డ్ సేఫ్టీ యాంకరేజ్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బ్యాక్ పాసెంజర్స్ కూడా మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మనం మొబైల్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ మనం అటు ఇటు ఈజీగా మూవ్ అవ్వడానికి మధ్యలో హంప్ గట్టేం లేదు. సో ఫ్లాట్ బోర్డ్ అయితే ఉందన్నమాట. ఈజీగా మనం అటు ఇటు మూవ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం కో పాసెంజర్ సీట్కి అయితే వెళ్దామండి ఒకసారి. కో డ్రైవర్ సైడ్ అయితే మనకి రిక్వెస్ట్ సెన్సార్ లేదు. కో డ్రైవర్ సైడ్ అయితే డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా 85 to 90 degrees బిట్వీన్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడ కూడా మన లెదర్ ర్యాపింగ్ అయితే ఉందన్నమాట చేయి పెట్టుకోవడానికి. ఇక్కడ పవర్ విండో కంట్రోల్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అలాగే మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత కో డ్రైవర్ సీట్కి యాక్సెస్ అవ్వడం చాలా ఈజీ అనమాట. దాని తర్వాత మెయిన్గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎలక్ట్రికల్ 8-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. కో పాసెంజర్ కూడా ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ అవ్వచ్చు. సీట్ యొక్క హైట్ అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. థై సపోర్ట్ మీదకి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత రిక్లైన్మెంట్ కూడా ఇక్కడ నుంచి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అదండి. సో ఇది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి. అన్నిటికంటే ముఖ్యంగా వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయండి దీనికి. అంటే సీట్కి కూడా ఏసీ అయితే వస్తుందన్నమాట. దాని ఆపరేషన్ ఏ విధంగా అనేది అటువైపు వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇక కో డ్రైవర్కి హ్యాండిల్, దాని తర్వాత ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్ అయితే వచ్చిందన్నమాట. సన్స్లైడర్ అయితే వచ్చింది. సో గ్లో బాక్స్ అయితే కోల్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా మనకి ప్రీమియం ఇంటీరియర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వ్యూ అంతా కూడా చూస్తున్నాను కదండి, చాలా బాగుందన్నమాట. చాలా ప్రీమియం అయితే ఉందండి. డ్రైవర్ సీట్కి వెళ్ళిన తర్వాత మీకు అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే హుండాయ్ క్రెటా యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దామండి. ఇదైతే మనకి 14 అడుగులు 2 ఇంచులు పొడవు కలిగినటువంటి కార్ అనమాట. హైట్ తీసుకుంటే 5 feet 3 inches అయితే ఉంటుందండి. అలాగే వీల్ బేస్ తీసుకుంటే బ్యాక్ వీల్ యాక్సిల్ నుంచి ఫ్రంట్ వీల్ యాక్సిల్ వరకు 8 feet 5 inches అయితే ఉంటుందన్నమాట. వీల్ బేస్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ వీల్ బేస్ వల్ల మనకి రేర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ ఇదంతా కూడా చాలా కంఫర్టబుల్గా మనం బ్యాక్ సైడ్ కూర్చుంటే ఉంటుందన్నమాట. ఇక ఈ కార్ యొక్క విడ్త్ తీసుకుంటే 5 feet 8 inches అయితే ఉంటుందండి. 5 అడుగులు 8 ఇంచులు విడ్త్ అనమాట ఈ కారు. ఇక్కడ మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారండి. రిక్వెస్ట్ సెన్సర్ అయితే వచ్చింది కదా. సో డ్రైవర్ సైడ్ మాత్రం రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉందండి. కో పాసెంజర్ సైడ్ అయితే రిక్వెస్ట్ సెన్సర్ లేదు. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుదాం. కీ అయితే కార్ లోపలే పెట్టాను నేను, అందుకని చెప్పేసి లోపలికి అయితే ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. సో ఇప్పుడైతే డోర్ మీద చూడండి ఒకసారి. సో ఇక్కడ మన కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. డ్యూయల్ టోన్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, ప్రీమియం అయితే ఉంది. 3 టోన్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రే, లైట్ గ్రే, ఈ బ్లాక్. సో ఇక్కడ మనకి మెమరీ ఆప్షన్ అయితే ఉందన్నమాట, సీట్ మెమరీ ఆప్షన్. దీని గురించి చెప్తాను. సో ఇక్కడైతే మనకి పవర్ విండోకి లాక్ అయితే చేసుకోవచ్చు. డోర్ లాక్ అండ్ లాక్ అయితే చేసుకోవచ్చు. పవర్ విండో కంట్రోల్స్ అయితే కూడా ఉన్నాయి. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పవర్ విండోస్ అయితే పనిచేస్తాయి. సో ఆటో డౌన్ అయితే ఉంది, ఆటో అప్ అయితే ఉందన్నమాట. సో పించ్ ప్రొటెక్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. పించ్ ప్రొటెక్షన్ కూడా దీనికి అయితే ఉందండి. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫీచర్స్ అయితే చూపిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇప్పుడైతే ఇక్కడ డోర్ మీద ఉన్నటువంటి ఈ మెమరీ ఆప్షన్ అయితే చూపించాలండి. ఈ మెమరీ ఆప్షన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ 1వ నెంబర్ నొక్కాను అనుకోండి, సీట్ అయితే చూస్తాను కదండి. 1వ నెంబర్లో మెమరీ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నేను సీట్ అయితే సెట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంది కదా. సో సీట్ అయితే నేను బ్యాక్ సెట్ చేశాను. రిక్లైన్మెంట్ అయితే ఇలా పెట్టుకున్నాను. సో బ్యాక్ సపోర్ట్ కూడా హైట్ అయితే చేశాను అనమాట. చేసి 1లో మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, సెట్టింగ్ 1 సేవ్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది. ఓకే, ఇప్పుడు 2 నొక్కుతాను నేను. 2 నొక్కితే ముందు ఎలా సెట్ చేసామో అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. 2లో ఇందాక ఎలా సెట్ చేసామో అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను 1 నొక్కాను అనుకోండి, 1 నొక్కితే నేను ఎక్కడికి సెట్ చేశాను అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది మెమరీ ఫంక్షన్. ఓకే, ఇది బాగుంది, మంచి ఫీచర్. ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుందండి. టెలిస్కోపిక్ వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్టబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలాగా. సో స్టీరింగ్ వీల్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉందండి. అలాగే లెదర్ ర్యాప్డ్ అయితే ఉందన్నమాట. గ్రిప్ అయితే మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. సో స్టీరింగ్ అయితే మనకి 4 స్పోక్ స్టీరింగ్ డిజైన్ అయితే వచ్చింది. ఫ్లాట్ బాటమ్ అయితే వచ్చిందన్నమాట స్టీరింగ్కి. లెదర్ ర్యాపింగ్ అయితే ఆల్రెడీ చేయబడి ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మధ్యలో హుండై లోగో అయితే చూస్తున్నాను కదా. దీంట్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే సీట్ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టీరింగ్ కంట్రోల్స్ ఏమున్నాయి, అలాగే డాష్లో ఏముందని చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఒకసారి చూడండి. సో స్టీరింగ్లో అయితే రైట్ సైడ్ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది కదా. క్రూజ్ కంట్రోల్ కూడా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. క్రూజ్ కంట్రోల్లో మనం లైన్ చేంజ్ అవుతున్నా లేదనేసి అంటే ఏమైనా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినా సరే బ్రేక్ అయితే వేసేస్తుంది అనమాట. ఎదురు వెహికల్ వచ్చినా సరే కొలిజన్ సంబంధించిన బ్రేకింగ్ అయితే వేసేస్తుంది. అలాగే లైన్ డిపార్చర్ కూడా మనకి ఇక్కడైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకే లైన్లో వెళ్తుంటప్పుడు లైన్ డిపార్ట్ అవుతున్నాం అంటే మనకి వార్నింగ్ అయితే చూపిస్తుంది. సడన్గా ఏదైనా ఎదురుగా వచ్చిందంటే బ్రేక్ కూడా వేస్తుంది అనమాట. అది దాని తర్వాత దాన్ని డీయాక్టివేట్ చేయడం కోసం అని చెప్పేసి, క్రూజ్ని డీయాక్టివేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనం క్రూజ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట. ఇక్కడ క్లస్టర్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఆపరేట్ చేసుకోండి ఇక్కడ బటన్. దాంతో ఇదైతే మోడ్ అనమాట, FM AM ఈ మోడ్కి సంబంధించి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంది. కాల్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలి, వాయిస్
వాయిస్ కమాండ్స్ యాక్టివేట్ అవ్వాలంటే మనకి మన మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మొబైల్తో కనెక్ట్ చేస్తారు. స్టీరింగ్ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆటో హెడ్లైట్ ఫీచర్ ఉంది. సో హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇండికేటర్స్ అయితే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్ తీసుకున్నట్టయితే హై లో ఇక్కడ ఆటో వైపింగ్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. సో వైపర్ తాలూకా స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆటోలో పెట్టుకున్నాం అనేసి అంటే మనకి వర్షం డిటెక్ట్ అయిందనేసి అంటే ఆటోమేటిక్గా వైపర్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. రేర్ వైపర్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి రేర్ అని కనిపిస్తుంది. సో వైపర్లో కూడా మనం హైలో పెట్టుకున్నామా లోలో పెట్టుకున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కనిపించేస్తుంది. మెయిన్గా ఇప్పుడు క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇదైతే ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. క్లస్టర్ అంతా కూడా మనకి డిజిటల్ ఉంటుందండి. ఇక్కడైతే మనకి స్పీడోమీటర్ అయితే ఉంది, ఇటువైపు అయితే ఆర్పిఎం మీటర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఓడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ ఇంకా డిస్టెన్స్ ఎంటీ అయితే ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ సెంటర్ కన్సోల్లో మనకి ఈ ఎడాస్కి సంబంధించి లేన్ డిపార్చర్లు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది సెంటర్లో ఇంకా స్పీడోమీటర్ కూడా మనకి డిజిటల్లో కనిపిస్తుంది. అది డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ లెవెల్ అయితే కనిపిస్తుందండి. దీంట్లో టీపీఎంఎస్ కూడా ఉంటుందండి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీంట్లో టీపీఎంఎస్ కూడా వస్తుందండి. ఇక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మధ్యలో అయితే చాలా బాగుందన్నమాట. 12 ఇంచెస్ అనుకుంటా ఇది. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, రేడియో మీడియా ఇవన్నీ కూడా ఉన్నాం. దాని తర్వాత యాంబియంట్ లైట్స్ గట్ట ఏం లేవండి. సో బ్లూ లింక్ యాప్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యాప్స్ అయితే డైరెక్ట్గా మనకి ఎగిరితే ఇక్కడ యాక్సెస్ అయిపోవచ్చు అనమాట. తర్వాత యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా అయితే మనకి సపోర్ట్ చేస్తుందండి. అది దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్ టచ్ స్క్రీన్ ఆటో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది మనం ఎక్కడి నుంచి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో క్లైమేట్లోకి వెళ్ళిన తర్వాత ఏసీని డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్లోనే ఎక్కడి నుంచైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదనేసంటే కింద స్విచ్లు ఇచ్చారు కదా, ఎక్కడి నుంచైనా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. మనకి ఇటువైపు కూలింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్ ఉందన్నమాట. కో పాసెంజర్ సైడ్ టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం, డ్రైవర్ సైడ్ టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడానికి ఇక్కడ మనకి ఎక్కడికి ఏసీ తగలాలని చెప్పేసి ఏసీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆటో మోడ్ పెట్టామంటే లోపల ఉండి కూలింగ్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఏసీ ఆఫ్ చేసుకోవడానికి రేర్ ఏసీ కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే హజార్డ్ స్విచ్ అయితే ఉందన్నమాట. మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాప్స్ అన్నీ ఎక్కడి నుంచి అయితే కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనం వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ కూడా ఇన్ని స్విచ్లు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. సో దాని తర్వాత ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఉంది, 12 volts ఛార్జింగ్ సాకెట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ బోర్డు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇదైతే నేను మాన్యువల్ తీసుకొని వచ్చానండి. మాన్యువల్ 6 speed గేర్ బాక్స్ అనమాట. రివర్స్ అయితే పైకి ఉంటుందండి. ఇక రివర్స్ చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేనా నొక్కొచ్చు, లేదంటే ఇదేనా పైకి ఎత్తినా అయిపోతుంది. సో అది రివర్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ సీట్కి ఏసీ అనమాట. వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో సీట్ తాలూకు ఏసీ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. దాని తర్వాత మెయిన్గా 360 కెమెరా అయితే దీంట్లో ఉంది కదా. సో పార్కింగ్ బటన్ నొక్కామంటే ఇక్కడైతే మనకి 360లో ఏముందైతే ఇక్కడ అంతా కనిపించేస్తూ ఉంది. సో ఫ్రంట్ పార్కింగ్ చేసేటప్పుడు మనకి పార్కింగ్ యాక్టివేషన్ అయితే ఉంటుంది. సో రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు మనకి పార్కింగ్ యాక్టివేషన్ అయితే, పార్కింగ్ అలారం యాక్టివేషన్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఎలక్ట్రికల్లీ పార్కింగ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. ఎలక్ట్రికల్లీ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఉంది. ఘాట్ సెక్షన్లోకి వెళ్తాము, అక్కడ మనం ఆటోమేటిక్గా అప్లో మన కార్ అయితే ఆపుకోవాలనుకుంటే ఇక్కడ ఆటో హోల్డ్ నొక్కామనేసి అంటే ఆటో హోల్డ్ ఫీచర్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అలాగే పార్కింగ్ అలారం అనేది ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ అయితే ఉంది. ఆటో స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక పైన తీసుకుంటే ఐఆర్వీఎంకి ఇక్కడ ఎస్ఓఎస్ కనెక్ట్ అవుద్ది సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి రోడ్ సైడ్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు, బ్లూ లింక్ యాప్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డాష్ క్యామ్ అయితే ఇచ్చారండి. టాప్ ఎండ్లో అయితే డాష్ క్యామ్ ఇస్తారు. సో దాని తర్వాత ఇక్కడ సన్ స్లైడర్ విత్ వ్యాంటీ మిర్రర్ అయితే లేదు. ఇక్కడ ఈ సైడ్ వ్యాంటీ మిర్రర్ అయితే ఉంటుంది. ఈ సెంటర్లో అయితే మనకి లైట్స్ అయితే చూసారు కదండి, బాగున్నాయి, చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. ఈ మన డోర్ ఆప్షన్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో పెనరామిక్ సన్ రూఫ్ అయితే ఉందండి దీంట్లో. సో సన్ రూఫ్ ఓపెన్ చేసామని అంటే కర్టెన్ కూడా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. అంత వెనక్కి చెయ్యట్టేసి లోపల లాగలేం కాబట్టి కర్టెన్ అయితే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది మనం క్లోజ్ చేసామంటే. సో ఎంత ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. సో పించ్ ప్రొటెక్షన్ కూడా దీనికి అయితే ఉందండి. సో ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను. సో క్లోజ్ చేసిన తర్వాత సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది, అలాగే కర్టెన్ కూడా క్లోజ్ అవుతుంది. సో పించ్ ప్రొటెక్షన్ అయితే చూపిస్తానండి మీకు. 1,50,000 ఫోను పనిచేసింది బాగానే. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఉందండి. సో ఆర్మ్ రెస్ట్ కింద స్పేస్ అయితే ఉందన్నమాట. గ్లో బాక్స్ అయితే మనకి కోల్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కూలింగ్ అయితే లేదు. ఇదైతే కాస్త ముందుకి వెనకైతే మూవ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే మన కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కీస్ గట్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇదండి. సో ఫైనల్గా హుండై క్రెటా అనేది లోపల ఉన్నటువంటి ఫీచర్స్. మీ దీంట్లో చాలా ఫీచర్స్ మీరు వెలిగితే మీకు అర్థమైపోద్ది. లేకపోతే షోరూమ్కి వచ్చినా సరే అలా అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. మీకు అవసరం లేనటువంటి ఫీచర్స్ గురించి నేనైతే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అవసరమైనటువంటి ఫీచర్స్ గురించి మాత్రమే చెప్పాను అనమాట. సో ఇకపోతే ఈ ఫైనల్గా ఈ కార్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి మనకి 23,65,000 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందండి. టాప్ ఎండ్ కదా, కింగ్ వేరియంట్ ఇది. సో దీంట్లో బేస్ వేరియంట్ మనకి
బేస్ వేరియంట్లో మాన్యువల్లో మనకి పెట్రోల్ అయితే వస్తుంది అనమాట. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. అది మనకి 14,75,000 60,000 ఎంతో ఉంటుంది ఆన్ రోడ్. పూర్తి వివరాల కోసం మన రాజమండ్రి లాల చెరువులో ఉన్నటువంటి లక్ష్మీ హుండై షోరూమ్ అయితే విజిట్ చేయండి. వాళ్ళు మీకు కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.